ఆల్రెడీ గ్లాస్ నిండిపోతే ఇంకా నీళ్లు పోసినా పట్టవు. బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. 2019లోనే 303 సీట్లు వచ్చేసాయి. అందుకంటే ఎక్కువ అంటే కష్టమే మరి. పోయినసారి దెబ్బకి ఈసారి ఇండియా కూటమి పక్షాలు కాస్త జాగ్రత్త పడ్డాయి. సమాజ్వాదీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. బీహార్లో లల్లు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారు. ఢిల్లీ, పంజాబ్లో ఆప్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. అందుకే ఈసారి తగ్గటమే కానీ పెరగడం లేదని వాదన గట్టిగా వినపడుతోంది. మోదీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మళ్ళీ బీజేపీ సర్కార్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 2 పర్యాయాలు అధికారంలో ఉండడంతో ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉండడం కామన్. అది ఓట్ల రూపంలో చూపించేంత లేదంటున్నారు కమలం నేతలు. ముచ్చటగా 3వ గెలుపు ఖాయమంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన 5 విడతల్లో నమోదైన పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఎన్డీఏ అలయన్స్ కు సీట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ సాధించడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 272 సీట్లు కావాలి. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కంటే అదనంగా 100 సీట్లు సాధిస్తామని టార్గెట్గా పెట్టుకుంది. ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే ప్లాన్ బిని అమలు చేస్తామని చెబుతున్నారు అమిత్ షా. సొంతంగా మెజారిటీ సాధిస్తామని చెబుతున్నా లోపల మాత్రం టెన్షన్ ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈసారి బీజేపీకి డౌటే అంటున్నారు. మండిపోతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, మరోవైపు ఆకాశాన్నంటిన నిత్యావసరాలు, ఇంకోవైపు తారాస్థాయికి చేరిన నిరుద్యోగం వెరసి 10 ఏండ్ల బీజేపీ సర్కారు పాలనపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానికి కూడా అనుమానాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఏ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో చూడాలనే చర్చ సర్వత్రా జరుగుతోంది. మోదీ ప్రభుత్వ మార్పును జనం కోరుకుంటున్నారనే అభిప్రాయం బలపడుతోంది. ఎన్డీఏ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాకపోతే ఇతర పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వవనేది మెజారిటీ అభిప్రాయం. మరోవైపు బీజేపీ మాత్రం 400 సీట్ల టార్గెట్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. అంత సీన్ లేదని సామాన్య ప్రజానీకం మాట. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాతే మోదీపై వ్యతిరేకత కనిపిస్తోందనే అభిప్రాయాన్ని బలపరిచేలా ఓటింగ్ జరుగుతోందనే మాట వినిపిస్తోంది. ఇండియా కూటమిలో సరైన నాయకత్వం లేకపోవడం వల్లే ఎన్డీఏ బలంగా ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. అయితే జనం మాత్రం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతగా ఉన్నారని సొంత పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ప్రత్యర్థులను భయపెట్టి లొంగ తీసుకోవడానికి ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు చేస్తుండడమే బీజేపీపై వ్యతిరేకతకు కారణంగా ఎక్కువ మంది చెబుతున్నారు. దేశంలో యాంటీ బీజేపీ సెంటిమెంట్ బలంగా ఉందని, మోదీ చరిష్మా, రామమందిర సెంటిమెంట్తో 3వ గెలవొచ్చని కమలం నేతలు కలలు కంటున్నారని ఆరోపిస్తున్నారు విపక్షాలు. గ్రౌండ్ లెవెల్లో అంత సీన్ లేదని చెబుతున్నాయి. యూపీ, మహారాష్ట్ర, బీహార్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందంటున్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్లో వచ్చే సీట్లపైనే ఆధారపడి ఉంటుంది. 2014, 2019లో 2 సార్లు బీజేపీ మెజారిటీ సీట్లు సాధించింది. 2 పర్యాయాలు కాంగ్రెస్, ఎస్పీ వేర్వేరుగా పోటీ చేశాయి. ఈసారి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో కూటమి బలంగా కనిపిస్తోంది. 5 విడతల్లో జరిగిన ఎన్నికల్లో తక్కువ స్థాయి పోలింగ్ నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ఎలాగైనా బీజేపీని ఓడించేందుకు కొన్ని త్యాగాలు చేసింది. బీహార్, ఢిల్లీ, పంజాబ్లోనూ ప్రాంతీయ పార్టీలతో పొత్తు, సీట్ల కేటాయింపులో ఆచితూచి వ్యవహరించింది. ఇది ఇండియా కూటమికి బాగా కలిసి వస్తోందని భావిస్తున్నారు. అటు బీజేపీకి భారీ డ్యామేజ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తన అనుకూల ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మళ్లీ ఆ రాష్ట్రాల్లో అదే స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం కనిపించడం లేదట. ఇక ఆ పార్టీ 2019 ఎన్నికల నాటి మెజారిటీ స్థానాలను ఇప్పుడు దాటాలంటే ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలపైనే ఆధారపడాలి. కానీ ఆ రాష్ట్రాలు బీజేపీకి మద్దతిస్తాయా అంటే ఆ పరిస్థితులు అంతంత మాత్రమే. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ముందు నుంచి వికసిత భారత్ అని ప్రచారం చేసింది బీజేపీ. మళ్లీ తన పాత పద్ధతిలోనే ప్రచారాన్ని సాగిస్తోంది. హిందూ, ముస్లిం, అయోధ్య రామమందిరం, పాకిస్తాన్, ఆర్టికల్ 370, కశ్మీర్, బాలాకోట్ అంటూ పాత రాగాన్నే అందుకుంది. మొత్తంగా మరోసారి అధికారంలోకి రావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదంటున్నారు. బీజేపీయేతర నాయకులపై ఆ పార్టీ చేస్తున్న అవినీతి ఆరోపణలు కూడా పనిచేయడం లేదట. ఎందుకంటే ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. అవినీతి ఆరోపణలు చేసిన కమలనాథులే సదరు నాయకులకు బీజేపీ కండువాలు కప్పుతుండడం విడ్డూరంగా ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రజల్లో బీజేపీపై ఆదరణ ఉందని, 400 సీట్లు క్రాస్ అవుతాయని చెబుతున్నారు కమలం నేతలు. ఈసారి సీట్లు తగ్గడమే కానీ పెరిగే ప్రసక్తే లేదంటున్నారు. విపక్షాల ఆరోపణలను కొట్టిపారేస్తున్న కాషాయ పార్టీ మోదీ మ్యాజిక్ చేస్తారని నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి, హ్యాట్రిక్ విజయం సాధిస్తారా, లేక మెజారిటీ మార్కుకు దగ్గరకు వస్తారా, లేకపోతే ప్రాంతీయ పార్టీల సపోర్ట్తో అధికారంలోకి వస్తారా అనేది వెయిట్ అండ్ సీ. భోజనానికి పిలిస్తే ఆనందంగా వెళతాం, కానీ తర్వాత ఆస్తులు రాసిమ్మంటే కష్టం కదా. అప్పుడు మరోసారి భోజనానికి వెళ్ళం కదా. బీజేపీతో స్నేహం అంటే అలాగే ఉంటుంది. సరిగ్గా ధృతరాష్ట్రుడి కౌగిలిలానే ఉంటుంది. మోదీ, అమిత్ షాల కౌగిలి అని ఇప్పటికే టాక్. మనల్ని క్రష్ చేయడానికే ఆ కౌగిలి, కానీ మన మీద ప్రేమతో కాదని ఇప్పటికీ చాలా మందికి అర్థమైపోయింది. మహారాష్ట్రలో శివసేనకి ఎదురైన అనుభవం ఒక్కటి చాలు, ఇంకా వివరణ అక్కర్లేదు కదా. రెండు 2014లో బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ కంటే 10 సీట్లు అదనంగా గెలుపొందగా 2019లో సొంతంగానే 303 సీట్లు సాధించింది. వెంటనే ఆర్టికల్ 370 రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న కమలదళం 2024లో టార్గెట్ 370 అంటూ ముందుకెడుతోంది. ఢిల్లీని గెలవాలంటే దేశంలోని అత్యధిక పార్లమెంటు స్థానాలున్న యూపీతో పాటు దాన్ని ఆనుకున్న రాష్ట్రాల్లో మెజారిటీ స్కోర్ చేస్తే చాలు. ఈ విషయంలో బీజేపీకి ఎలాంటి అనుమానం కూడా లేదు. యూపీలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడం, శరవేగంగా అభివృద్ధితో పాటు అయోధ్య రామమందిరం కలిసొస్తుందని భావిస్తోంది బీజేపీ. ఇక
ఇక హిందీ హార్ట్లాండ్గా పిలిచే హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో జార్ఖండ్, ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉండడం కలిసొచ్చే అంశమే. కానీ టార్గెట్ అందుకోవడానికి ఈ రాష్ట్రాల్లో సాధించే మెజారిటీ సరిపోదు. అది సాధించాలంటే యూపీ తర్వాత అత్యధిక స్థానాలు 48 ఎంపీ సీట్లు ఉన్న మహారాష్ట్ర అత్యంత కీలకంగా మారింది. గత ఎన్నికల్లో మిత్రపక్షం శివసేనతో కలిసి పోటీ చేసి 48లో 41 సీట్లను కైవసం చేసుకుంది. ఆ తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన పొత్తు ధర్మం ప్రకారం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి మహావికాస్ అఘాడీ కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామంతో కంగుతిన్న కమల దళపతులు తమ ఆపరేషన్ మహారాష్ట్ర స్టార్ట్ చేశారు. పార్లమెంటు సీట్ల పరంగా రెండవ అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో పట్టు కోల్పోతే ప్రమాదమేనని భావించారు. శివసేనలో ఏక్నాథ్ షిండేతో తిరుగుబాటు చేయించి పార్టీని నిట్ట నిలువుగా చీల్చి పడేశారు. ఆ చీలిక పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉద్ధవ్ థాక్రే చేతిలో ఒక వర్గం ఉండగా ఏక్నాథ్ షిండే చేతిలోని వర్గం బీజేపీతో కలిసింది. అయితే ఈ చీలిక వర్గాల అసలు బలం ఎంతన్నది ఎన్నికల్లో పోటీ చేస్తే తప్ప తెలియదు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో శివసేన చీలిక వర్గం మాత్రమే ఉంది. మహావికాస్ అఘాడీని ఢీకొట్టడం అంత ఈజీ కాదని అంచనాకు వచ్చేశాయి. ఈసారి ఎన్సీపీపై గురి పెట్టారు. ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ను అస్త్రంగా మలిచి 2 ముక్కలు చేశారు. బీజేపీ ఉన్న ఈ 2 చీలిక వర్గాలే అసలైన పార్టీలంటూ ఎన్నికల సంఘం గుర్తించడం, ప్రజల్లోకి బాగా లోతుగా వెళ్లిపోయిన ఎన్నికల గుర్తులను కూడా ఈ చీలిక వర్గాలకే కేటాయించడం కమలనాథులకు కొంత సానుకూల అంశాలుగా మారాయి. బీజేపీ నాయకత్వం ఈ చీలికల కూటమిపై పూర్తి భరోసాను పెట్టలేకపోతోంది. ఠాక్రే లేని శివసేన, శరద్ పవార్ లేని ఎన్సీపీల బలంతో గతంలో సాధించిన సంఖ్యనైనా సాధించగలమా అన్న సందేహం అగ్రనాయకత్వంలో నెలకొంది. ప్రాంతీయ పార్టీల్లో వ్యవస్థాపక కుటుంబాలదే ఆధిపత్యం. వారిని కాదని చీలిపోయిన పార్టీలకు పెద్దగా బలం ఉండదు. ఇదే బీజేపీని ఆందోళనకు గురి చేస్తోంది. ఇక వెస్ట్ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాకుండా బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది. ఆ పార్టీని బలహీనపరిచి దారికి తెచ్చుకునే వ్యూహం రచించింది. మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఆయన భార్య రుజిరకు బొగ్గు కుంభకోణంలో పాత్ర ఉందని ఈడీతో నోటీసులు ఇప్పించింది. తననేమీ చేయలేక కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తోందని మమత మండిపడ్డారు. ఇక హర్యానా రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 నెలలే టైం ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలో చిలికలు వచ్చాయి. బీజేపీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రిజైన్ చేయడంతో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని బీజేపీతో లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు వచ్చాయి. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా
40 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో బీజేపీ పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిత్రపక్షాన్ని గెంటేసిన తర్వాత 6 నెలల కాలానికి నెట్టుకురావచ్చని భావించింది బీజేపీ. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రిజైన్ చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తోంది. అటు జమ్మూ కశ్మీర్లో బీజేపీ మెహబూబా ముఫ్తీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే ఊపుతో కశ్మీర్లో కూడా పాగా వేయాలని ప్లాన్ చేసింది. కశ్మీర్లో మొత్తం 87 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 44 సీట్లు రావాలి. బీజేపీ మిషన్ 44గా టార్గెట్ చేస్తూ ప్రచారం చేసింది. పీడీపీకి 35, బీజేపీకి 25 సీట్లు వచ్చాయి. దీంతో రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఆర్టికల్ 370 రద్దుతో బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చింది మెహబూబా ముఫ్తీ పార్టీ. అటు బీహార్లో సీఎం నితీష్ కుమార్ రాజకీయాలు ఎవరికీ అర్థం కావు. మెజారిటీ లేకపోయినా ఆర్జేడీ బీజేపీతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకు కూటములు మార్చడం కొత్తేమీ కాదు. 2002లో ఎన్డీఏకు గుడ్ బై చెప్పి ఆర్జేడీతో చేతులు కలిపారు. తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీతో కలిసి జర్నీ చేస్తున్నారు. ఇలా 2 సార్లు బీజేపీతో కలిసి పనిచేసిన నితీష్ కుమార్ 2 సార్లు బీజేపీతో కూటమి కట్టి 2 సార్లు బయటకు వెళ్లారు. అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి రెండు పిలిస్తే ఎటు వెళ్లాలనుకుంటారు ఎవరైనా? బీజేపీ సంగతి తెలిసిన వారెవరైనా అటు వెళ్లరు. వాళ్ళు చెప్పినట్లే ఆడాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ అయితే తామే ఆడిచ్చచ్చు అనుకుంటారు కాబట్టి వెళతారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఏమాత్రం ఉన్నా బీ కేర్ఫుల్ అనుకుంటూ మళ్ళీ పైకి నవ్వుతూ కలిసిపోతారు. ఛాన్స్ లేదంటే మాత్రం బాయ్ బాయ్ చెప్పేస్తారు. ఎవరు ఎటు వెళతారు అనేది సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. మోదీ, రాహుల్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 పార్టీలకు సొంతంగా మెజారిటీ రాకపోతే మిత్రపక్షాలపైనే ఆధారపడాల్సిందే. అందులో నో డౌట్. వాళ్లకు కావాల్సింది అధికారం. దానికోసం ఏదైనా చేస్తారు. 10 ఏళ్ల నుంచి ప్రధాని మోదీ గురించి తెలిసిన వారెవ్వరూ ఆయనతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడరు. దానికి ఎగ్జాంపుల్ పలు రాష్ట్రాల్లో బీజేపీతో కలిసి పనిచేసిన ప్రాంతీయ పార్టీలను చూస్తే తెలుస్తోంది. ఒక్కసారి పొత్తు పెట్టుకున్నామంటే ఆ పార్టీ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తుంది బీజేపీ. కాంగ్రెస్ అలా కాదు. మిత్రపక్షానికి కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుంది. తాము ఏది చెబితే అదే నడుస్తుందనే ధీమాతో ఉంటారు. అక్కడ వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉంటుంది. కానీ బీజేపీలో 1 మ్యాన్ షో ఉంటుంది. మోదీ ఏది చెబితే అది చేయాల్సి ఉంటుంది. బీజేపీకి 220 నుంచి 250 సీట్లు వస్తాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాలే మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ 200 సీట్లకు ప్యాకప్ అయితే ప్రాంతీయ పార్టీలు కూడా ఎటువైపు ఉంటాయనేది చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలో బీజేపీ చక్రం తిప్పే ఛాన్స్ ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి ఫుల్ మెజారిటీ రాకపోతే ఏపీలో చంద్రబాబు, జగన్ ఎవరి వైపు ఉంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీకి ఎలక్షన్లో మెజారిటీ రాకపోతే ఎలా పరిస్థితి మారుతుంది మనమేం చెప్పలేం. ఎంత మెజారిటీ రాదు, ఎన్ని సీట్లు వస్తాయి, స్వల్పమైన మెజారిటీ రాలేదా, ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి. నరేంద్ర మోడీ దేశం అంతా 10 సంవత్సరాలు డామినేట్ చేశారు. చాలామంది స్నేహితులుగా ఉన్నట్టుగా ఉన్నారు.
ఆ డామినేషన్ అంటే వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళ పార్టీకి దెబ్బ తగలవచ్చు, పర్సనాలిటీస్కి ఇష్టం లేకపోవచ్చు. ఇవన్నీ చూస్తే ఫ్యూచర్ June 4th ప్రిడిక్ట్ చేయాలంటే ఎంత మెజారిటీ వస్తుంది, ఎంత మెజారిటీ రాదు బీజేపీకి. బీజేపీ 272 దాటుతుందా, బీజేపీ ఎన్డీఏ అలయన్స్ 272 దాటుతుందా, దాని మీద ఆధారపడి ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ బీజేపీ ఎన్డీఏ అలయన్స్ కనుక దాటితే పెద్ద ఇబ్బంది ఉండదు. ఆపోజిషన్ విశేషమైన గొడవలు చేసినా మేనేజ్ చేసుకోగలరు. ఎందుకంటే నరేంద్ర మోడీకి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది, ముఖ్యమంత్రిగా, ప్రైమ్ మినిస్టర్గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేసుకుంటారు. అందువల్ల ఎంత మెజారిటీ వస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయి, ఆపోజిషన్ ఏ పార్టీ మొదలు ఉంటుంది, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. ఎన్నో వేరియబుల్స్ ఉంటాయి ఆ ఈక్వేషన్లో, ఆ సమీకరణంలో ఎన్నో ఫ్యాక్టర్లు ఉంటాయి. దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ లేకపోతే మెజారిటీ రాకపోతే ఎవరేం చేస్తారు కూడా మనం చెప్పలేం. ఇంకో విషయం ఉన్నది, ఆంధ్రప్రదేశ్కి టీడీపీ సపోర్ట్ చేయకపోతే జగన్ చేస్తాడా, బీఆర్ఎస్ తెలంగాణలో చేస్తాడా, ఇవన్నీ రోజు రోజుకి మార్పులు వచ్చేది తెలుస్తాయి. June 4th మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మోడీకి మెజారిటీ వస్తుందా రాదా, భారతదేశమే కాదు ప్రపంచం అంతా చూస్తారు. ప్రస్తుతం పొత్తులో భాగంగా బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా చంద్రబాబు సపోర్ట్ బీజేపీకే ఉంటుంది. అటు జగన్మోహన్ రెడ్డి కూడా కమలానికే మద్దతు పలికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్తో ఆయన వెళ్లే అవకాశం ఉండదు. కేసులతో జగన్ను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసిందనే ఆరోపణలున్నాయి. కానీ టీడీపీ అధినేత మాత్రం ఎప్పుడైనా ప్లేట్ ఫిరాయించే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్తో కూడా టీడీపీకి మంచి సంబంధాలున్నాయి. సో చంద్రబాబుకు 2 ఛాన్సులు ఉంటాయి. కానీ జగన్కు మాత్రం ఒక్క ఛాన్సే ఉండనుంది, అది కూడా బీజేపీ వైపు మాత్రమే. దేశవ్యాప్తంగా 5వ దేశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఇవాళ జరిగింది. ఈ దశలో ఇంకా 2 దశలు మిగిలి ఉన్నాయి. ఈ నెల 25 మే నెల 25 జూన్ 1వ తారీఖు నాడు 6-7 విడతల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికి జరిగిన 5 విడతల ఎన్నికల్లో ఇటు పక్కన ఇండియా కూటమి INDA కూటమి కూడా చాలా ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ పడిపోతుందని, ఇండియా కూటమికి INDAకి మరి మొత్తం దేశవ్యాప్తంగా 150 పైగా సీట్లు వస్తాయని వాళ్ళు ఆశిస్తున్నారు. 150 సీట్లు దాటి వస్తాయి. 200 దాటా అంటున్నారు, కానీ 200 దాటుతాయా లేదా కానీ 150 దాటుతాయని నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ 200 దాటితే ఇండియా కూటమికి కలిసి వచ్చే పక్షాలు ఎక్కువ అవుతాయి. 150 దాటితే మ్యాజిక్ ఫిగర్ 150 దాటితే మ్యాజిక్ ఫిగర్కి ఇంకో 150 దాకా 130 దాకా కావాల్సి ఉంటుంది. 272 అట్లా చూసుకుంటే మనకి ఈ మిగతా ఏ పక్షాలు ఇండియా కూటమితో కలుస్తాయనేది ఒక ప్రశ్న. అందులో ముఖ్యంగా ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరడంతో ఎన్డీఏ కూటమి కొంచెం వ్యతిరేకంగా, ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి ఎవరైతున్నారో ఇప్పుడు ఇవాళ ఎన్డీఏ కూటమితో కొట్లాడినట్లు లెక్క. కనుక ఎన్డీఏ కూటమికి కనుక వ్యతిరేకంగా చూసుకుంటే ఇండియా కూటమిలో చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి ఏది ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మనకు JDS జనతాదళ్, మనకు బిజు జనతా BDJ బిజు జనతాదళ్ BDL. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ఈక్వేషన్స్ చెబుతున్నాయి. అదే నిజమై కేంద్రంలో బీజేపీకి మ్యాజిక్ మెజారిటీ తక్కువగా ఉండే కంపల్సరీ మోదీకే జై కొడతారు. అలా జరగని పక్షంలో కాంగ్రెస్కే మెజారిటీ సీట్లొచ్చి 250 సీట్లు వస్తే అప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు రాహుల్తో కలిసి పనిచేశారు. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికైనా కావాల్సింది అధికారం, ఆ తర్వాత సెక్యూరిటీ, ఆ తర్వాత ఫ్యూచర్. ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే ముందు పవర్లో ఉండాలి అనుకుంటారు, ఆ తర్వాత తాము సేఫ్గా ఉండాలి అనుకుంటారు.
ఆ తర్వాత తమ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అనుకుంటారు. ఈ మూడింటిని బట్టే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చూడాలి మరి రేపు వచ్చే ఫలితాన్ని బట్టి ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని.